బహుశా మనము అన్నం వేసుకున్న తర్వాత కొంచెం గ్రేవీ ఉంది వేసాము, ఇందులో గ్రేవీ వేసాము. ఓకే, కొంచెం ఎక్కతారు కదా, ఈరోజు సండే కదా, సో దమ్గా ఉంటుంది మనకి. సండే ఈవినింగ్ మనం లైవ్ పెట్టుకుంటాం. సో తప్పకుండా 6:30 తప్పకుండా నేను 5కి రోజు లైవ్ ఆన్ చేస్తాను. సండే కదా, మీరు అందరూ ఇంటి దగ్గర ఉంటారు, కొంతమంది బయటకు వెళ్తారేమో. 7 పెట్టుకుందాం. బాగుంది, కానీ కారం ఎక్కువ వేసుకోకూడదు. బట్ ఎగ్ అయితే వేసుకుందాం. ఎగ్ అయితే ఒకటి వేసుకుందాం. ఓకే, ఒకటి వేసుకున్నాం, ఇంకొకటి వేసుకుంటే సరిపోద్ది. పెట్టేద్దాం, డన్, వేసేసాం. సో అన్నం పోద్ది పోకుండా పెట్టేద్దాం. అయితే రసం ఉందో లేదో చూసుకోవాలి. అన్నం బాగా కలుపుకోవాలి. అన్నం బాగా కలుపుకోలేదు అనుకో బాగుంది. ఫ్రెండ్స్, ఈరోజు నేను డ్రాయింగ్ వేయాలి. సో తప్పకుండా డ్రాయింగ్ వేసేటప్పుడైనా లైవ్ పెట్టేస్తాను ఈరోజు మీకోసం. ఓకేనా? అస్సలు ఊరు వెళ్తే సిగ్నల్స్ ఉండవు, నెట్ ఉండదు, ఏముండదు. సరేనా? ఇక్కడైతే పండు వాళ్ళకి వైఫై ఉంది, సో మనం యూజ్ చేసేస్తాం వాళ్ళ వైఫై. డ్రాయింగ్ చేసేది ఉంది, అది మనం ఫినిష్ చేయాలి. బహుశా 7వ తేదీ లోపే ఫినిషింగ్ చేయాలి. ఈరోజు 4వ తేదీ, అమ్మ రేపు 5వ తేదీ. బాగా అన్నం కట్టుకున్నాను నేను. సరే, సూపర్ ఉంది. అన్నం మొత్తం మనమే తినాలి, సరేనా? ఇలా స్పూన్ పెట్టేస్తే ఒక పని అయిపోతుంది. ఇలా కలుపుకుంటాను ఇక్కడే, మరి ఒడిలో పెట్టిన తర్వాత కలుపుకోలేను. సో అందుకోసమని ఇక్కడే కలుపుకోవాలి. ఏది ఏదైనా ఉండల్లాగా ఉంటే రైసు, కుక్కర్లో అయితే ఉండల్లాగే ఉంటుంది, పర్లేదు. ఓకే, బాగా కలుపుకున్నాను. కొంచెమే ముద్దగా ఉంటుంది. మిరపకాయ ఉంది, పక్కన పెట్టేద్దాం. తినేద్దామా? ఇలా కూర్చొనే తింటాను. మీకు చూపిస్తాను నేను అన్నం ఇలా కలుపుకుంటానా అని. మీకు డౌట్ రావచ్చు. చాలామంది అడిగారు, నిన్న ట్రైన్లో కూడా అడిగారు, నువ్వు అన్నం ఎలా తింటావు, నువ్వు స్నానం ఎలా చేస్తావు, నీ బట్టలు ఎవరు ఉతుకుతారు? ఆయన పెద్ద ఆయనలే, అయినా కానీ నేనే చేసుకుంటానండి. అన్నము రబ్బర్ బ్యాండ్ పెట్టి స్పూన్ పెట్టుకొని నేనే తింటానండి అన్నాను. నిన్న చీపురుపల్లి నుండి వైజాగ్కి హ్యాండిక్యాప్డ్ బోగీలో వచ్చాను. సో చీపురుపల్లి నుండి వైజాగ్కి 50 రూపాయల టికెట్, 65 ఇంకొకటి సూపర్ ఫాస్ట్గా ఉంటుంది. బట్ భువనేశ్వర్ నుండి వచ్చే ట్రైన్కి అయితే 50 రూపాయలు. వికలాంగుల భోగి ఎక్కాను. వెళ్ళిన వెంటనే ఇంకా నేను బ్యాగ్ అయినా దించలేదు. నువ్వు అన్నం ఎలా తింటావు, నీ పనులు ఎలా చేసుకుంటావు అంటే నేను చేసుకుంటాను. నవ్వుతోనే మాస్క్ కూడా తీయలేదు.